శరీరంతో చేసినటువంటి తప్పులకి కూడా భగవంతుడు మన మీద పడ్డటువంటి మరకల్ని తీయడానికి దానికి యోగ్యమైనటువంటి సంస్కారము చేసి, సంస్కారము అంటారు దాన్ని, అలాంటిది చేసి మళ్ళీ ఇంకో జన్మ భూమి మీద రావడానికి ఇస్తారు. పునర్జన్మ ఉన్నటువంటి సిద్ధాంతం సనాతనమైనటువంటి వైదిక ధర్మ సిద్ధాంతం. ఇంకా ఏ సిద్ధాంతంలో నీకు ఇంకొక జన్మ అనేటటువంటి అవకాశం లేదు, తప్పుదిద్దుకునే అవకాశం లేదు, శాశ్వతంగా నరకంలో పడి ఉండాలి అనే గ్రంథాలు అనేకం చెప్తున్నాయి. కాబట్టి శాశ్వతమైనటువంటి నరకంతో కూడినటువంటి జన్మలు మనకు అవసరమా? ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, మనకి మరణించగానే 11వ రోజు లోపల మొత్తం అవ్వాల్సిందంతా మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తాం. కానీ ఇతర ధర్మాల్లో ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాడు ఇంకా సమాధిలోనే పడుకొని ఉన్నాడు. వాడు ఎప్పుడు లేస్తాడో తెలియదు. వాడు ఎప్పుడు లేస్తాడయ్యా అంటే ఇంకోసారి మళ్ళీ వచ్చినప్పుడే లేస్తాడట. మనం ఒక రోజు పడుకుంటేనే నడ్డి నొప్పి వచ్చి చచ్చిపోతాం. ఒక రోజు మొత్తం పడుకుంటేనే 2000 సంవత్సరాలు అయిందట. అంతంత కాలం పడుకోబెడితే మన పరిస్థితి ఏమిటి? ఆ నడుముల పరిస్థితి ఏమిటి? ఇది కాదు సనాతనమైన వైదిక ధర్మం. తక్షణమే నిన్ను తీసుకొని వెళ్ళి నీకు అవసరమైనటువంటిదేదో అది చేసి మళ్ళీ తిరిగి భూమి మీదకి పంపించి ఇంకా ఉత్తమమైనటువంటి సంస్కారం చేస్తే ఉత్తమమైనటువంటి జన్మలను ఇస్తారు. తక్కువ సంస్కారం చేసినటువంటి వాడికి తక్కువ జన్మలు ఇస్తారు. ప్రేమ కరుణ అనేది ఎవరికి ఉన్నట్టమ్మా? తప్పు దిద్ది మళ్ళీ బాగు చేసుకుంటే ఏర్పాటు ఇచ్చేవాడికి ప్రేమ కరుణ ఉన్నట్ట? శాశ్వతంగా నరకంలో పడేసేవాడికి ప్రేమ కరుణ ఉన్నట్ట? శాశ్వతంగా పడేసేటటువంటి వాడికి ఎప్పుడు ప్రేమ కరుణ దయ లేవు. దయ ఎవరికి ఉందయ్యా? శవానికి లేదు. శివానికి ఉంది దైవం. గట్టిగా చప్పట్లు కొట్టండి. శివానికి ఉంది, శవానికి లేదు. కాబట్టి అలాంటి శివాన్ని పూజించేటటువంటి మనం ఎంత గర్వంగా తలెత్తి మన పిల్లలందరికీ చెప్పాలి. ఒకవేళ కనుక ఇవాళ చెప్పకపోతే వాళ్ళు ఇతరమైనటువంటి ధర్మాల వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇతరమైనటువంటి మతాల వైపు, ధర్మాల వైపు నమ్మం, ఇతరమైనటువంటి మతాల వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇతరమైనటువంటి మతాలకి వెళ్లకుండా పిల్లలకి ఇప్పటి నుంచే అవసరమైనటువంటి సంస్కారాన్ని గనక మనం అందిస్తే వాళ్ళు సక్రమమైనటువంటి తోవల్లో ఉంటారు. మన చరిత్ర మన రామలింగేశ్వరుడు, మన చరిత్ర మన వేణుగోపాల స్వామి. ఇలాంటి మహత్తరమైనటువంటి చరిత్రని, అలాంటి నదులని, ఇంత సస్యమైనటువంటి బంధుబాంధవ్యాలతో కూడినటువంటి ఇంత గొప్ప ధర్మ వదిలిపెట్టి ఇతరమైనటువంటి ధర్మాలకు వెళ్ళేవాడు ఏం సాధిస్తాడు? ఒక్కసారి చెప్పండి అమ్మా. మనమందరం ఎక్కడి నుంచి వచ్చాం? తల్లి కడుపులో నుంచేగా. పాపం ఆ తల్లి తాను బతికుంటుందో చచ్చిపోతుందో కూడా తెలియకుండా తన శరీరాన్ని మొత్తాన్ని పణంగా పెట్టి మనకి జన్మనిచ్చిందా? ఇవ్వలేదా? ఇచ్చిందా? తల్లి ప్రాణాన్ని లెక్క చేయకుండా జన్మనిచ్చింది కదా. అలాంటి ఆ తల్లి గర్భంలో నుంచి మనం వచ్చాం. ఆ తల్లికి నమస్కారం చేయాలా వద్దా? చేయాలి. ఆ తల్లి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రిలో నుంచే కదా. తండ్రి యొక్క వీర్యమే కదా. అంటే తల్లి ఎలా కడుపులో పెట్టుకుందో అంతకంటే ముందే తండ్రి కూడా పిల్లల్ని కడుపులో పెట్టుకున్నాడయ్యా. కడుపులో పెట్టకపోతే వచ్చేటటువంటి అవకాశం లేదు. తండ్రి కడుపులోకి ఏమన్నా ఊడిపడ్డామా మనం? ఎక్కడి నుంచి వచ్చాం? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చాం తండ్రి కడుపులోకి? తండ్రి తిన్న ఆహారంలో నుంచి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాం? అన్నం పెట్టకపోతే వీర్యం వస్తుందా? ఆ వీర్యం నందు చేరే అవకాశం లేదు. కాబట్టి తండ్రికి ఎక్కడి నుంచి వచ్చామయ్యా? ఆహారంలో నుంచి వచ్చాం. ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? పోషకులు చెట్ల నుంచే కదా. అంటే ఆహారానికంటే ముందెక్కడున్నాం? చెట్లలో ఉన్నాం. చెట్లని పూజించాలా వద్దా? చెట్ల రుణం తీర్చుకోవాలా వద్దా? చెట్టులో మనం ఉన్నామా లేదా? ప్రకృతిని మనం ఎందుకు ఆరాధిస్తున్నాం? ఇవాళ నేను పుట్టానంటే ప్రకృతి కారణం. నేను పుట్టడానికి కారణం ఏమిటి? ప్రకృతి. కాబట్టి అలాంటి నా పుట్టుకకి కారణమైనటువంటి ప్రకృతిని ఆరాధిస్తానయ్యా. అందులో కూడా రాక్షస వృక్షాలు, దేవతా వృక్షాలు ఉన్నాయి. దేవతా వృక్షాన్ని నేను ఇవాళ పూజ చేస్తే మళ్ళీ దేవతా వృక్షాన్ని నేను ఆశ్రయించి ఉత్తమమైనటువంటి జన్మని పొందుతాను. అందుకోసం మనం వృక్షాలని పూజ చేస్తాం. ఈ వృక్షాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమి లేకపోతే వృక్షం వస్తుందా? భూమి లేకుండా వృక్షం ఉండే అవకాశం ఉందా? లేదు. కాబట్టి వృక్షానికంటే ముందు నేను ఎక్కడున్నా? భూమి లోపల ఉన్నా. భూదేవిని పూజించాలా? భూమా
మాత అని ఎందుకంటున్నాం మనం? భూమిని తల్లి అంటోంది. వృక్షానికంటే ముందు భూమి లోపల మనం ఉన్నాం కాబట్టి ఆ భూమిని భూమాత అని మనం పిలుస్తున్నాం. అందుకని భూమాతకి నమస్కారం చేయాలి. చెప్పండి, భూమాతకి, భూమాతకి, భూమాతకి. అలా భూదేవిలో మనం ఉన్నాం. సరేనయ్యా, భూమి ఉంది, భూమి ఉన్నంత మాత్రాన చెట్లు వస్తాయా? నీళ్లు లేకపోతే చెట్టు వచ్చే అవకాశం ఉందా? ఎడారులో చెట్లు మొలుస్తున్నాయా? లేదు కదా. భూమి కంటే ముందు నువ్వు నీళ్లలో ఉన్నావయ్యా. జీవులందరూ నీళ్లని ఆశ్రయించి ఉంటారు. ఆ నీళ్ల నుంచి ఈ భూమిలోకి వస్తారు. కాబట్టి నీళ్లతోటే మా ఆచమనాలు మొదలవుతాయి, నీళ్లతోటే మా పూజలు మొదలవుతాయి. నీళ్లు లేకపోతే ఎవడైనా బతకగలడా ఈ ప్రపంచంలో? ఎవడైనా ఉద్యోగం ఇచ్చి ఒక 10 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, అబ్బా ఆయన దేవుడు లాంటి వాడండి, నన్ను కాపాడుతున్నాడు, మా కుటుంబం అంతా ఆనందంగా తింటోందంటే ఆయనే కారణం అని చెప్తామా? మరి డబ్బులు ఇచ్చినటువంటి వాడికి నువ్వు రుణం తీర్చుకొని నమస్కారం చేసినప్పుడు, ఇతర ధర్మాల్లోకి ఇతర మతాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తే కందిపప్పు వాళ్ళు ఇచ్చేటటువంటివన్నీ తీసుకొని వచ్చి నువ్వు మారి వాళ్ళకి రుణము కృతజ్ఞత చూపించినప్పుడు ఈ జన్మకు కారణమైన భూమికి రుణం తీర్చుకోవా? ఈ జన్మకు కారణమైనటువంటి నీళ్ళకి రుణం నువ్వు తీర్చుకోవా? నీళ్ళని పూజించవా? నీళ్ళని పూజించాలి. అందుకనే అన్ని నీళ్లు తీసుకొని మనం వెళ్ళి శివుడి మీద ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని అన్ని నీళ్లు పోస్తే మీరేమనుకోవద్దమ్మా, నీళ్లలో మన పూర్వీకులు అనేక మంది ఆ జీవులు అందులో ఉన్నారు. ఆ జీవులు ఎప్పుడు ధరిస్తారు? పరమాత్మని చేరితే ధరిస్తారు. అలాంటి జీవులని తీసుకొని వెళ్ళి పరమేశ్వరుడి మీద నీళ్లు పోసి నేనే కాదు సమస్తమైనటువంటి జీవజాలము ధరించాలి అనేటటువంటి కరుణతో కూడినటువంటి మతం మన సనాతన వైదికమైనటువంటి ధర్మము. అందుకని నీళ్లు తీసుకొని వెళ్ళి పరమేశ్వరుడి మీద పోస్తాం. నేను ధరింపబడాలని కాదు, నా పూర్వీకులు ఏ జలాల్లో ఉన్నారో ఎక్కడున్నారో వాళ్ళు మళ్ళీ పుట్టే లోపలకే ఈ నాతోటి రుణం ఉన్నటువంటి ఈ నీళ్ళని పరమేశ్వరుని చేరుగాక అని వెళ్ళి తీసుకొని నీళ్లు ఆ పరమేశ్వరుడి మీద పోస్తే మనతోటి రుణం ఉన్న వాళ్ళందరూ అప్పటికప్పుడు ధరిస్తారు. కష్టపడి మళ్ళీ ఇంత జన్మనెత్తాల్సినటువంటి అవసరం లేకుండా. ఇది కృతజ్ఞత, ఇది రుణం తీర్చుకోవడం. నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? నీళ్ళేం ఊపుకుంటూ వాడంతటా వచ్చేస్తున్నాయా? కాదు, ఈ నీళ్లు అగ్ని నుంచి వస్తున్నాయి. H2O అని ఫార్ములా చెప్తున్నారుగా. 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ కలిస్తే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కలిస్తే నీళ్లు పుడుతున్నాయని చెప్పారు. అంటే హైడ్రోజన్ అంటే అగ్ని సంబంధమే కదా.